నా పేరు బాజీ పఠాన్. నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే 36 సంఘాల ఐక్య వేదిక జేఏసీకి సెక్రటరీ జనరల్గాను స్టేట్కి పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఆ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగస్తులు సాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే ఎక్స్క్లూజివ్గా ఈ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, పరిపాలనను సాధారణ ప్రజలకు దగ్గర చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఇందులోకి వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే, దాదాపుగా ఈ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేసేటటువంటి వ్యక్తి కంటే కూడా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు పోటీ పరీక్షల్లో పోటీ పడి 20 లక్షల మంది పరీక్ష రాసి మరి 1,30,000 మందిని ఈ రాష్ట్రంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఉద్యోగంలో చేరిన తర్వాత అనేక విధాలైనటువంటి అవమానాలకు, అలాగే అవహేళనకు, అలాగే అనుమానాలకు తావిస్తూ వారి ఉద్యోగ జీవితాన్ని దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ఏ విధంగా ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ, ఎంత అవమానంగా లేకుంటే ఎంత బాధ పెట్టినా కానీ, ఆఫీసర్స్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ, ఉద్యోగులు మరి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాళ్ళు ప్రజలకు అందించాల్సినటువంటి సేవల్లో 1% కూడా తక్కువ కానివ్వకుండా, ఎక్కడా కూడా మరి తమ బాధ్యతలను మర్చిపోకుండా అద్భుతమైనటువంటి సేవని రాష్ట్రానికి అందిస్తూ వచ్చినందుకు తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మా మిత్రులైనటువంటి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత పరిపాలన ఏదైతే ఉందో అది ప్రజలకు చాలా ఈజీగా, చాలా తొందరగా చేరడానికి అవకాశం కలిగింది. అయితే ఈ ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి దోబూచులాటలో ఈ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు మేము ఆ గట్టునున్నామా, ఈ గట్టునున్నామా, ఏ గట్టునున్నామా లేదా గోదావరిలో ఉన్నామా అనేటటువంటి విధంగా వాళ్ళ జీవితాలు తయారైనాయి. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, వాళ్ళ కుటుంబాలు కూడా మరి జాగ్రత్తగా మనం పరిశీలనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చేది గోరంతా, చేయించుకునేది కొండంతగా మరి వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. చూస్తే వాళ్లకు సరైనటువంటి ప్రమోషన్ ఛానల్స్ లేవు. వాళ్ళని తీసుకున్నటువంటి విధానంలో వాళ్ళు ఏ స్టేజ్ లో తీసుకున్నారు, ఎక్కడ వాళ్ళు స్పేస్ స్కేల్ ఇస్తారనేటటువంటిది స్పష్టత లేదు. వాళ్ళని ఎవరు అజమాయిషీ చేస్తారనేటువంటి స్పష్టత లేదు. వాళ్లకు దాదాపుగా 5 మరి జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు 5 మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఉద్యోగస్తుడికి ఇచ్చేటటువంటి ఆర్డరు 5 వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తే ఎవరి ఆర్డర్ వాళ్ళు ఫాలో కావాలనో, ఏం పని చేయాలో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో కూడా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు రాకపోగా రోజుకొక జీవో, రోజుకొక స్టేట్మెంట్ ఇచ్చి మరి ప్రభుత్వాలు వాళ్ళని గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐక్య వేదిక 36 సంఘాలు ఏవైతే ఉన్నాయో మేమందరం కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు, మా తమ్ములు, మా అన్నలు, మా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా నిలుస్తామని, వారికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైన లేదా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమొచ్చినా కానీ వాటి పరిష్కారంలో మేము ముందుంటామని వారికి భరోసా ఇస్తూ, ప్రభుత్వాలు ఏవి కూడా చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి కాలంలో నియమితులైనటువంటి ఉద్యోగస్తులు మరొకరి కాలంలో మరి వాళ్ళు తెచ్చినటువంటి ఉద్యోగస్తులు కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వీళ్ళు ప్రజల కోసం నియమించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం పెట్టినా కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, లేకుంటే వాళ్ళకు వస్తున్నటువంటి ప్రతిఫలాలు కావచ్చు, ఒక్కటి కూడా తప్పకుండా ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అందించడం కోసం ఏమైనా సరే ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కించినట్లయితే ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా మాత్రమే మేము సాధించి తీరతామని, ఏ విధంగానూ వెనకడుగేసేటువంటి ప్రసక్తి లేదని, వారికి పిఆర్సీ అమలు చేయాలి, అలాగే ప్రొబేషన్ డిక్లేర్ అయ్యే వరకు ఉన్నటువంటి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు అనేటటువంటి ఇవ్వాలి, అలాగే హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేటట్టు చూడాలి, అలాగే ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది మరి ఇప్పుడు ఏ ప్రమోషన్ ఛానల్లో వాళ్ళు ఏ విధంగా మరి నియమిస్తారో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ పెద్దలు ఒక్కసారి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను గురించి మన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచించాలని, అదే సందర్భంలో గ్రామాలలో
ఈ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి మండల స్థాయి నాయకులు ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల మీద దౌర్జన్యం చేయకుండా, వాళ్ళని ఒత్తిడి గురి చేయకుండా నిష్పక్షపాతంగా వారి విధులు నిర్వహించే విధంగా వారికి అవకాశం కల్పించాలని, ఒకవేళ ఆ పరిస్థితులు లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఉద్యమాల ద్వారానే మేము సమాధానం చెబుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.